నమస్కారం అండి. నమస్కారం అండి. ఇన్ని పార్టీలు ఉండగా ఎందుకు జాగృతి పార్టీలోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? జాయిన్ కావడానికి కాదు, కానీ జనం కోసం ఏ నేత అయితే పోరాటం చేస్తుందో, ఆదివాసీల పక్షాన ఆనాటి నుంచి నేటి వరకు అక్క ఉంటా అని అన్నది. ఎవరైనా కానీ ఏదైనా త్యాగం చేద్దామనే పదాల్లో ఉంటాయి తప్ప వీళ్ళు నిజంగా ఉండరు. కనుక ఇవాళ ఎమ్మెల్సీ 2 సంవత్సరం ఉన్నప్పుడు ఇడిచిపెట్టి వచ్చింది. ఉద్యమం అంటే ఆదివాసీల ఆకలి అరుపునై నేను మెరుస్తానంటుంటే ఆ మెరుపులో మేము ఉంటామనే అంటున్నాం అంతే. సో అందుకని మీ ప్రజల పట్టిన ఉంటుందని చెప్పి కవిత దారిలో మీరు కూడా నడవాలనుకుంటున్నారా? 1,00,000 గొంతుకులు ప్రశ్నించే ఏ గొంతుకైనా సరే 1,00,000 గొంతుకల్లో ఒక గొంతు బయటకు వచ్చి అరుస్తుంటే, ఆకలి అరుపుల పక్షాన నిలుస్తుంటే, మా ఆదివాసీల యొక్క అస్తిత్వాన్ని కూలగొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల వాళ్ళ యొక్క విధానంలో దూసుకుపోతుంటే మా పక్షాన నిలుస్తాను. నీడ ఉంది కనుక ఇక్కడ తీసుకుంటారు, మీరు కనిపించిన కనుక మేము వాయిస్ ఇస్తున్నాం. కనుక వీటిని ఇంప్లిమెంట్ చేస్తామని ఎవరన్నా వారితో మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.